స్టైల్ మసాలా వారి టాలీవుడ్ రివైండ్ లోకి వెళ్ళిపోదాం. నాని గారు నటించిన సినిమా గురించినటువంటి సీన్లు చెప్పేసుకుందాం. ఏం జరిగింది అంటే, సాధారణంగా ట్రైన్ సీన్స్ ఏమైనా తీయాల్సి వచ్చినప్పుడు రైల్వే శాఖ అనుమతి తీసుకొని సన్నివేశాలకు అనుగుణంగా ట్రైన్ నడిచేలా ప్లాన్ చేస్తారు. కానీ రియలిస్టిక్ గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో సినిమా టీం అలా చేయలేదట. హైదరాబాద్ నగర శివారులోని ఒక రైల్వే స్టేషన్లో రాత్రిపూట షూట్ చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఆ లైన్లో చాలా తక్కువ రైళ్లు మాత్రమే నడుస్తాయి. ఒక రైలు వెళ్ళింది అంటే మళ్ళీ 3 గంటల పాటు వెయిట్ చేయాల్సిందే. అది వెళ్లేలోపు పర్ఫెక్ట్ షాట్ తీయాలి. రైలు అవతలి ప్లాట్ఫామ్ మీదకు రాబోతుంది అనే సమాచారం తెలియంగానే సినిమా టీం అందరూ కూడా షాట్ కోసం రెడీ అవ్వటం, ఎమోషనల్ గా అరిచినప్పుడు కళ్ళు ఎర్రగా మారి నీళ్లు వచ్చేలా నానిగారు షాట్ కోసం రెడీ అయిపోవడం, సడన్ గా ఇవతలి ప్లాట్ఫామ్ పైకి మరో రైలు వచ్చి సిగ్నల్ కోసం ఆగిపోవడం, ఈలోగా అటువైపు ప్లాట్ఫామ్ నుంచి రైలు వెళ్లిపోవడం, మళ్ళీ ఇంకో రైలు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి రావటం. మామూలు కష్టాలు కాదండి బాబు. నేను మాట్లాడుతున్న సినిమా గుర్తొచ్చిందా మీకు? గౌతమ్ తిరునూరి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా జెర్సీ అని చెప్పి మన ముందుకు వచ్చింది కదా. 2019 లో ఒక క్రీడాకారుడి జీవితాన్ని ఎమోషనల్ గా చూపించారు. ముఖ్యంగా అర్జున్ గా నాని గారి నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అన్నింటికన్నా తాను క్రికెట్ టీంలో ఎంపికైన తర్వాత అర్జున్ తన మనసులోని బాధను, ఆనందాన్ని ఎక్కడ వ్యక్తపరచాలో అర్థం కాక బైక్ పై రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతాడు. అవతలి ప్లాట్ఫామ్ నుంచి ఒక రైలు వేగంగా వెళ్తున్నప్పుడు గట్టిగా అరుస్తాడు. ఆ సీన్ లో అర్జున్ గా నాని నటన తెరపై ప్రతి ప్రేక్షకుడి కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది. సినిమాకి హైలైట్ గా నిలిచినటువంటి సీన్ అన్నమాట. దాని వరకు జరిగినటువంటి సీన్ ఇది. 25 కోట్లతో నిర్మించినటువంటి జెర్సీ 48 కోట్లు వసూలు చేసింది. 48 కోట్లు వసూలు చేసింది ఆ రోజుల్లో.